ఎమ్మెల్యేలు జాగ్రత్త, మీరు మారాలి, పనితీరు మారాలి, సభలకు మళ్లీ రావాలంటే మచ్చ లేకుండా ఉండాలి. ఎలాంటి సమావేశం జరిగినా సీఎం చంద్రబాబు నోటి వెంట ఈ డైలాగులు ఎందుకు వస్తున్నాయి? ఆ ఎమ్మెల్యేలు అంతగా ట్రాక్ తప్పారా? అసలు ఎందుకు ఈ హెచ్చరికలు? ఏ చిన్న మీటింగ్ జరిగినా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు క్లాస్ పీకుతున్నారు. పనితీరు మారాలని పదే పదే చెబుతున్నారు. ఈ మధ్య ఆ వార్నింగ్ మ్యాండేటరీ అయిపోయింది. నిన్న బడ్జెట్ సమయంలోనూ అదే తరహా మాటలు సీఎం నోటి వెంట వచ్చాయి. గత 8 నెలల పాలనలో ఒక 10 సార్లు సీఎం ఎమ్మెల్యేలతో ఇదే అంశం మాట్లాడి ఉంటారు. దీని వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలవుతోంది. అంటే హనీమూన్ పీరియడ్ కూడా పూర్తవుతోంది. అయినా కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అవినీతిని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక, మద్యం, ల్యాండ్, రియల్ ఎస్టేట్ ఇలా ప్రతి దాంట్లో మాఫియాలాగా ఏర్పడ్డారని కొంతకాలంగా మీడియా కోడై కూసింది. కొంతమంది ఎమ్మెల్యేల పేరు చెబితే జనం భయపడే పరిస్థితి వచ్చిందనే ప్రచారం ఉంది. ఇలాంటి కొంతమంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ప్రతి పనిలో వాటాలు, కమిషన్లు, కాదంటే బెదిరింపులు, ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయని, పార్టీ క్యాడర్ను కూడా పట్టించుకోవడం లేదనే రిపోర్ట్ చంద్రబాబు దగ్గరకు చేరిందని పార్టీ వర్గాలంటున్నాయి. ఆ సంగతి తెలిసే బాస్ అసహనంతో ఉన్నారని చెబుతున్నారు. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడంతోనే సరిపోదు, పాలన మెరుగ్గా ఉండాలంటే ఎమ్మెల్యేలదే కీ రోల్. ప్రభుత్వాలు ఎన్ని మంచి పథకాలు పెట్టినా ఎమ్మెల్యేల పనితీరు బాగా లేకుంటే దెబ్బతింటారనే విషయం చంద్రబాబుకు తెలియనిది కాదు. అందుకే పదే పదే ఎమ్మెల్యేల తీరు మార్చుకోవాలని చెబుతున్నారు. ఏమాత్రం తేడా కొట్టినా కోలుకోవడం కష్టమని తెలుసు. ఎమ్మెల్యేపై ఒకసారి వ్యతిరేకత మొదలైతే ఆ క్యాన్సర్ పాకుతూ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుంది. అప్పుడిక చేసేదేమీ ఉండదు. అందుకే గోటితో పోయేదాన్ని గొడ్డరిదాకా తెచ్చుకోవడం ఎందుకని చంద్రబాబు సందర్భం వచ్చిన ప్రతిసారి క్లాస్ పీకుతున్నారు, హెచ్చరిస్తున్నారు. ప్రతి విషయం తన నోటీసులో ఉందనే విషయాన్ని వీలైనప్పుడల్లా చెబుతున్నారు. ఈ దెబ్బతో అయినా ఆయా ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు వస్తుందా రాదా చూడాలి.